హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 29th ఫిబ్రవరిని జరిగిన ఫస్ట్ షిఫ్ట్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామండి. ఎవరైనా ఎగ్జామ్స్కి వెళ్ళి ఉంటే వాళ్ళకి ఎవరైనా క్వశ్చన్స్ మటు గుర్తుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫర్దర్గా ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటాయండి. ఫస్ట్ వన్, ఎఫ్ఐసిసిఐ ఎస్టాబ్లిష్ విచ్ ఇయర్ అని అడిగారు. 1927లో అయితే ఈ ఎఫ్ఐసిసిఐని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఇది ఫుల్ ఫామ్ వచ్చేసి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండి. ఇంపార్టెంట్ బిట్ క్వశ్చన్ అండి ఇది. ఎన్టీపీసీలో అయితే చాలాసార్లు అడిగారు, పోయినసారి గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీలో. నెక్స్ట్ వన్, విచ్ ఇండియన్ స్టేట్ షేర్ బార్డర్స్ విత్ పాకిస్తాన్ అండి. మన ఇండియన్ స్టేట్స్ ఏవి పాకిస్తాన్తో బార్డర్స్ని షేర్ చేసుకుంటాయని అడిగారంట. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్, లడక్. ఇవన్నీ కూడా 3 రాష్ట్రాలు 2 యూనియన్ టెరిటరీస్ అయితే పాకిస్తాన్తో బార్డర్స్ని అయితే షేర్ చేసుకుంటాయండి. నెక్స్ట్ క్వశ్చన్. సో బార్డర్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా అడుగుతారండి. ఎస్ఎస్సి జీడీ వాళ్ళకి, ఆర్మీ వాళ్ళకి, నేవీ వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా డిఫెన్స్ ఎగ్జామ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా ఇండియన్ పొలిటికల్ మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మౌంటైన్స్, రివర్స్, డ్యామ్స్ ఇవన్నీ కూడా మీకు ఎవరైతే డిఫెన్స్కి సంబంధించి ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళందరూ కూడా ఇవన్నీ ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇండియా బార్డర్స్ పొలిటికల్ మ్యాప్, ఇండియన్ పొలిటికల్ మ్యాప్, ఏ స్టేట్స్ ఏ కంట్రీతో బార్డర్స్ షేర్ చేసుకుంటున్నాయి, మన ఇండియన్ స్టేట్లో ఏ రాష్ట్రాలు ఏ రాష్ట్రంతో సరిహద్దును పంచుకుంటున్నాయని అడుగుతూ ఉంటారు. సో మొత్తానికైతే బార్డర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, ప్రజెంట్ వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ అండి. ఎయిర్ ఫోర్స్కి వైస్ చీఫ్గా ఎవరున్నారని అడిగారు. అమర్ప్రీత్ సింగ్. ప్రీవియస్గా సందీప్ సింగ్ ఉండేవాళ్ళండి. నెక్స్ట్, ఒసియారీ ఫెస్టివల్ సెలబ్రేటింగ్ స్టేట్ అంటే ఈ ఒసియారీ ఫెస్టివల్ అనేది అండమాన్ నికోబార్ ఐస్లాండ్లో అయితే వాళ్ళ అండమాన్ నికోబార్ ఐస్లాండ్ ట్రైబ్స్ అయితే సెలబ్రేట్ చేసుకుంటారండి. నెక్స్ట్ వన్, విచ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గాట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ హానర్ అవార్డ్ బై ఇండియా యూకే అచీవర్స్ అండి. సో ఈ అవార్డుని అందుకున్న ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ అండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఆర్టికల్ 226 అండి. ఇక్కడ ఆర్టికల్ 226 గురించి అయితే అడిగారంట. అయితే ఈ 226 ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే మనకు హైకోర్ట్ ఇష్యూ ద రిట్స్ అండి. హైకోర్ట్స్ రిట్స్ని ఇష్యూ చేస్తుందని మనకు ఆర్టికల్ 226లో అయితే మనకు తెలుస్తుందండి. నెక్స్ట్, ఒకవేళ సుప్రీంకోర్టు రిట్స్ ఇష్యూ చేస్తే అది ఏ ఆర్టికల్లో చెప్పబడిందంటే ఆర్టికల్ 32లో సుప్రీంకోర్టు అనేది రిట్స్ని ఇష్యూ చేస్తుందని ఆర్టికల్ 32 మనకు తెలియజేస్తుందండి. సో ఆర్టికల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టాపిక్ అనేది ఎనీ ఎగ్జామ్స్కి అండి, ఈ యొక్క ఎగ్జామ్స్ అనే కాదు, ఏ ఎగ్జామ్కైనా ఆర్టికల్స్ అనేది ఇంపార్టెంట్. ఆర్టికల్స్ చదువుకుంటే చాలండి, అన్నీ అక్కర్లేదు. నెక్స్ట్ వన్, విచ్ నార్త్ ఈస్ట్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ లిటరసీ రేట్ అకార్డింగ్ టు 2011 సెన్సస్ అండి. 2011 జనాభా లెక్కల ప్రకారం, పాపులేషన్ సెన్సస్ ప్రకారం ఏ నార్త్ ఈస్ట్ స్టేట్ అనేది హైయెస్ట్ లిటరసీని నమోదు చేసిందంటే మిజోరాం అండి. 91.33% అయితే అక్షరాస్యతను కలిగి ఉన్నది నార్త్ ఈస్ట్ స్టేట్లలో. అయితే ఓవరాల్గా చూసుకుంటే ర్యాంక్ 3లో అయితే ఉందండి. ఎక్కువ అక్షరాస్యత కలిగిన రాష్ట్రం వచ్చేసి కేరళ. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇక మిజోరాంలో మేల్ యొక్క లిటరసీ వచ్చేసి 93.35% ఉంది. ఫీమేల్కి వచ్చేసి 89.27% అనేది లిటరసీగా ఉందండి. నెక్స్ట్ వన్, సో పాపులేషన్ సెన్సస్ గురించి అయితే ఈ విధంగా ఈ క్వశ్చన్ అయితే అడిగారట. నెక్స్ట్ వన్, వెన్ డిడ్ అలెగ్జాండర్ కమ్స్ టు ఇండియా. ఎప్పుడు అలెగ్జాండర్ ఇండియాకి వచ్చారు అని క్వశ్చన్ అయితే అడిగారట. 326 BCలో అయితే అలెగ్జాండర్ ఇండియాకి రావడం జరిగిందండి. నెక్స్ట్, వాట్ ఆర్ ఎల్లోరా కేవ్స్ లొకేటెడ్. వేర్ ఆర్ ఎల్లోరా కేవ్స్ లొకేటెడ్ అండి. ఎక్కడ ఎల్లోరా కేవ్స్ లొకేటెడ్ అయి ఉన్నాయంటే ఔరంగాబాద్ డిస్టిక్, మహారాష్ట్రలో అయితే ఎల్లోరా కేవ్స్ అనేది ఉన్నాయండి. నెక్స్ట్, అజంతా కేవ్స్ కూడా అక్కడే ఉన్నాయండి, మహారాష్ట్రలోనే. అజంతా కేవ్స్, ఎల్లోరా 2 కూడా అక్కడే ఉన్నాయి. నెక్స్ట్ వన్, వెన్ ద లతా మంగేష్కర్ రిసీవ్డ్ భారతరత్న అండి. ఈ లతా మంగేష్కర్కి ఎప్పుడు భారతరత్న వచ్చిందంటే 2001లో అయితే
ఈమెకు భారత రావడం జరిగిందండి. క్వీన్ ఆఫ్ మెలోడీ నైటింగేల్ ఆఫ్ ఇండియా అని కూడా ఏమని అంటారు, క్వీన్ ఆఫ్ మెలోడీ నైటింగేల్ ఆఫ్ ఇండియా అని. చెస్ గేమ్ రిలేటెడ్ టెర్మినాలజీ అయితే అడిగారండి. సో దానికి సంబంధించి మనం కొన్ని టర్మినాలజీస్ అయితే ఇప్పుడు చూద్దాం. కొన్ని వర్డ్స్: అటాక్, చెక్మేట్, చెక్, బిషప్, పాన్, కింగ్, క్వీన్, రూక్, బిషప్, నైట్. ఇవన్నీ కూడా చెస్కు సంబంధించిన టెర్మినాలజీస్. ఇక్కడ నైట్ అంటే గుర్రం అండి, బిషప్, రూక్ అంటే ఎలిఫెంటు, బిషప్ అంటే ఒంటె, క్వీను, కింగు, పాన్ అంటే సిపాయి. ఈ విధంగా ఈ టర్మినాలజీస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వన్, సోనాల్ మాన్సింగ్ రిలేటెడ్ టు విచ్ డ్యాన్స్ అంటే ఈ సోనాల్ మాన్సింగ్ అనే ఆమె భరతనాట్యం ఒడిస్సీ డ్యాన్సర్ అండి. నెక్స్ట్ వన్, ఏమికి వచ్చిన అవార్డ్స్ కూడా ఉంటాయి, అవి కూడా చదువుకొని వెళ్ళండి, అవి కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ట్రాన్స్పోర్టేషన్ కమ్స్ అండర్ విచ్ సెక్టార్ అంటే ఈ ట్రాన్స్పోర్టేషను ఏ సెక్టార్ కిందకి వస్తుందంటే టెరిటరీ సెక్టార్ లేదా సర్వీస్ సెక్టార్ కిందకి అయితే వస్తుందండి. ఇక మీరు ప్రైమరీ సెక్టార్ కిందకి ఏమొస్తాయి, సెకండరీ సెక్టార్ అయితే ఇండస్ట్రియల్ సెక్టార్ కిందకి ఏమొస్తాయి, టెరిటరీ సెక్టార్ కిందకి ఏమొస్తాయి ఎగ్జాంపుల్స్ అయితే మీరు చూసుకొని అయితే వెళ్ళండి, చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. ఈ ఎగ్జామ్కనే కాదు, ఎనీ ఎగ్జామ్కి ప్రిలిమ్స్ లెవెల్లో అడిగితే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. నెక్స్ట్ వన్, క్రికెట్ రిలేటెడ్ టర్మినాలజీ అండి. అయితే హ్యాట్రిక్ గురించి అడిగారంట. హ్యాట్రిక్ అనేది మనము క్రికెట్లో బౌలర్ హ్యాట్రిక్ వికెట్స్ తీసిన, హ్యాట్రిక్ 6లు 4లు కొట్టిన హ్యాట్రిక్ అనే వర్డ్ని, హ్యాట్రిక్ అంటే 3 times అండి. నెక్స్ట్ వన్, నవజీత్ కౌర్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే ఈ నవజీత్ కౌర్ డిస్కస్ త్రోకి సంబంధించిన పర్సను. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 19(1)A. ఈ ఆర్టికల్ 19(1)A ఏం చెప్తుందంటే మనకు ఆల్ సిటిజన్స్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అండి. ఇక్కడ ఆల్ సిటిజన్స్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ గురించి అయితే అందరికీ మాట్లాడే హక్కు అండ్ మన మాటలను ఎక్స్ప్రెస్ చేసే హక్కు అయితే మనకు ఉందని మనకు ఆర్టికల్ 19(1)A అనేది మనకు తెలియజేస్తుందండి. ఇంకా ఎవరైనా క్వశ్చన్స్ సెండ్ చేస్తే మటుకు సెండ్ చేయండి, ఎవరికైనా గుర్తుకుంటే మటుకు కనీసం ఒక్క క్వశ్చన్ సెండ్ చేసినా చాలండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీరు ఎక్కడెక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మీరు గమనించండి, దాని ప్రకారం మీరు ప్రిపేర్ అయినట్లయితే మీకు ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయండి. కొత్తగా ఏం చదవద్దు, ఇదివరకు ఏం చదివినారో అవి చదివి ఇప్పుడు వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ రిలేటెడ్ టాపిక్స్ అనేది బాగా చదవండి. ఓకే, అందులోంచి మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇప్పుడు సపోజ్కి హూ ఈజ్ హూ అడుగుతున్నారండి, హూ ఈజ్ హూ అడుగుతున్నారు, స్పోర్ట్స్ అడుగుతున్నారు. సో ఇలాంటివన్నీ చూసుకోండి. ఇక్కడ ఆర్టికల్స్ చూడండి, ఆర్టికల్స్ అడిగారు. ఇంకా మనకు సెన్సస్ గురించి 2011 సెన్సస్ గురించి అడిగారు. డ్యాన్సెస్, ఫెస్టివల్స్, అన్ని క్వశ్చన్స్ రాలేదండి ఇంకా. సో ఇంకా ఎవరైనా క్వశ్చన్స్ గుర్తుకుంటే మటు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక స్పోర్ట్స్కి సంబంధించిన టెర్మినాలజీ గురించి అడిగారు, చూడండి ఒకసారి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.